బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ రాజకీయాల్లో సవాళ్ల వేడి కంటిన్యూ అవుతోంది. ఉదయం సవాలు చేసినట్లు సోమాజిగూడ ప్రెస్ క్లబ్కు మంత్రి జూపల్లి కృష్ణారావు చేరుకున్నారు. తెలంగాణలో అప్పులపై బీఆర్ఎస్ నాయకులతో చర్చించేందుకు సిద్ధమన్నారు. సాయంత్రం 5 గంటలకు సోమాజిగూడ ప్రెస్ క్లబ్కు రావాలని ఇప్పటికే సవాలు చేశారు ఆయన. మరి బీఆర్ఎస్ నాయకులు వస్తారా, ఎవరు వస్తారు, ఎంతమంది వస్తారు అనే అంశాలపై ఉత్కంఠ కొనసాగుతుంది. ఇక తెలంగాణ రాజకీయాల్లో సవాళ్ల వేడి కంటిన్యూ అవుతోంది. ఉదయం సవాలు చేసినట్టు సోమాజిగూడ ప్రెస్ క్లబ్కు మంత్రి జూపల్లి కృష్ణారావు చేరుకున్నారు. తెలంగాణలో అప్పులపై బీఆర్ఎస్ నాయకులతో చర్చించేందుకు సిద్ధమన్నారు. సాయంత్రం 5 గంటలకు సోమాజిగూడ ప్రెస్ క్లబ్కు రావాలని ఇప్పటికే సవాల్ చేశారు ఆయన. మరి బీఆర్ఎస్ నాయకులు వస్తారా, ఎవరు వస్తారు, ఎంతమంది వస్తారు అనే అంశాలపై ఉత్కంఠ కొనసాగుతుంది. అటు తెలంగాణ భవన్ దగ్గర పరిస్థితి ఏంటి, నిన్నటిలా హడావిడి ఉందా, ముఖ్య నాయకులు అక్కడికి వచ్చారా, ప్రెస్ క్లబ్కు వెళ్తారా అనేది కూడా తెలుసుకుందాం. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. ఎస్ వెంకట్. అక్కడ నిన్నంతా కూడా సవాళ్ళు ప్రతి సవాళ్ళు, ఆరోపణలు ప్రత్యారోపణలు మొత్తం కూడా తెలంగాణ రాజకీయాలంతా కూడా కాంగ్రెస్ వర్సెస్ అంతా కూడా జరిగింది. ఇవాళ ఉత్తరాలు ప్రత్యుత్తరాలు మొత్తం కూడా ఇవి కొనసాగుతున్నాయి. ఇటు హరీష్ రావుకు జూపల్లి కృష్ణారావు మంత్రి హరీష్ రావుకు లేఖ రాయడము, అట్లనే హరీష్ రావు జూపల్లికి లేఖ రాయడము, అట్లనే ఉదయం మరొక సవాలు జూపల్లి విసిరినటువంటి సవాలు ప్రెస్ క్లబ్ కు రండి ఇవాళ సాయంత్రం 5 గంటలకు రాష్ట్ర అప్పుల పైన లెక్కలు తేల్చుకుందామంటూ కూడా జూపల్లి చేసినటువంటి కామెంట్స్ మళ్ళీ ఒకసారి రెండు పార్టీల మధ్య దుమారమే లేపుతున్నాయని చెప్పవచ్చు. చాలా స్పష్టంగా జూపల్లి రాసినటువంటి లేఖలో చాలా స్పష్టంగా ఆయన రాష్ట్ర అప్పుల గురించి మాట్లాడడం జరిగింది. రాష్ట్ర ఎఫ్ఆర్బిఎం కి సంబంధించి దాదాపు 2.5 ఏళ్లలో కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి అప్పు 1,77,058 కోట్లు మాత్రమే అని చెప్పి జూపల్లి కృష్ణారావు చేసినటువంటి కామెంట్స్ కు అటు హరీష్ రావు కూడా స్పందించారు. ఆయన సంగారెడ్డి కార్యకర్తల సమావేశంలో ఇవాళ పాల్గొన్నారు. జూపల్లి ఇచ్చినటువంటి లేఖ ఏదైతే హరీష్ రావు వాట్సాప్ పంపించారని చెప్పారు. అట్లనే ఆయన చేసిన జూపల్లి కృష్ణారావు లేఖ కావచ్చు, అట్లనే గతంలో అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర అప్పుల మీద మాట్లాడినటువంటి వీడియోలు కూడా ఆయన జరిగింది. దాదాపు ఒకటి 2.5 ఏళ్లలో దాదాపు 1,87,000 కోట్ల రూపాయలు ఎఫ్ఆర్బిఎం పరిధి కింద రిజర్వ్ బ్యాంకు లెక్కలు చెబుతా ఉన్నాయి. 1,87,000 కోట్లకు కేవలం 1,77,000 కోట్లే ఏది నిజం అన్నది ఇంకా 10,000 కోట్లు జూపల్లి కృష్ణారావు తిన్నారా అంటూ కూడా హరీష్ రావు కామెంట్ చేయడం జరిగింది. అట్లనే అసెంబ్లీలో దాదాపు 3 లక్షల పైచీలకు అప్పులు చేశాము 2.5 ఏళ్లలో అంటూ రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యల్ని కూడా ఉదాహరిస్తూ హరీష్ రావు కామెంట్లు చేయడం జరిగింది. ఎవరిది నిజం? జూపల్లి చెప్తున్నటువంటి 1,77,000 కోట్ల రాష్ట్ర అప్పులు, లేదంటే ముఖ్యమంత్రి చెప్తున్నటువంటి 3 లక్షల కోట్ల రూపాయల అప్పులు అన్నది తేలాల్సి ఉంది. ఇట్లా అడ్డంగా దొరికిపోయారు అన్నది కూడా బీఆర్ఎస్ కామెంట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు ఇటు జూపల్లి కృష్ణారావు కూడా ఇవాళ ఛాలెంజ్ విసిరినటువంటి నేపథ్యంలో ఆయన ప్రెస్ క్లబ్ కు వెళ్ళడం జరిగింది.
ప్రెస్ క్లబ్ కు వెళ్ళాలి, కానీ బీఆర్ఎస్ నేతలు ఎవరు కూడా ప్రెస్ క్లబ్ కు వెళ్ళట్లేదు. ఎందుకంటే మాట్లాడిన ప్రతిసారి జూపల్లి అబద్ధాలే మాట్లాడతారు. అబద్ధాల మంత్రికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదంటూ కూడా బీఆర్ఎస్ నేతలు చెప్పినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఓవరాల్ గా బీఆర్ఎస్ ఇటు వర్సెస్ కాంగ్రెస్ మధ్యలో ఈ అప్పుల పంచాయతీ కావచ్చు, గురుకులకు సంబంధించిన పంచాయతీ కావచ్చు, ఇదంతా కూడా కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ మధ్య నేతల మధ్య మాటల యుద్ధం ఈ 2 రోజుల పాటు కొనసాగినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తా ఉంది. నిన్న అరెస్టులు, అట్లనే నిరసనలు, ఆరోపణలు, ప్రత్యారోపణల మధ్య రెండు పార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతాయి. ఇవాళ లేఖలతో ఇటు మంత్రి కావచ్చు హరీష్ రావు కావచ్చు, మాజీ మంత్రి హరీష్ రావు కావచ్చు, ఇద్దరి మధ్యలో లేఖల యుద్ధం కూడా కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. నిజాలు ఏంటి, అసలు రాష్ట్ర అప్పు గత బీఆర్ఎస్ కాలంలో 9.5 ఏళ్ల కాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వం తెచ్చిన అప్పు ఎంత? కేవలం 4 లక్షల పైచిలుకు కోట్లు మాత్రమే అని ఇక్కడ ఒకవైపు హరీష్ రావు చెప్తా ఉన్నారు. కానీ ఇటు కాంగ్రెస్ పార్టీ మాత్రం 8 లక్షల కోట్ల పైచిలుకు అప్పులు చేశారు, రాష్ట్రం అప్పులు ఊబిలో నెట్టివేశారు అన్నది కాంగ్రెస్ పార్టీ చెప్తున్నటువంటి పరిస్థితి. సో కేవలము ఎఫ్ఆర్బిఎం పరిధి కింద ఉన్న అప్పులు మాత్రమే చెప్తా ఉంది బీఆర్ఎస్. ఎఫ్ఆర్బిఎం పరిధి దాటి ఏదైతే కార్పొరేషన్ల పేరుతో తెచ్చినటువంటి అప్పులు ఎందుకు లెక్కలు చెప్పట్లేదు అన్నది కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉంది. కార్పొరేషన్ల కింద తెచ్చిన అప్పులు కార్పొరేషన్లు నిర్మించుకుంటాయి, ప్రభుత్వానికి సంబంధం లేదు. ఎఫ్ఆర్బిఎం పరిధి కింద ఉన్న అప్పులు మాత్రం కేవలం 4 లక్షల కోట్ల పైచీలకు మాత్రమే అనేది బీఆర్ఎస్ చెప్తుంది. ఈ లెక్కలు అనేక సార్లు అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నటువంటి బట్టి విక్రమార్క కావచ్చు, మిగతా ఎమ్మెల్యేలు కావచ్చు, అందరినీ అసెంబ్లీలో పెట్టి లెక్కలన్నీ కూడా చాలా సార్లు చెప్పాను. ఎవరు కూడా అసెంబ్లీ వేదికగా ఎవరు నోరు మెదపలేదు అన్నది హరీష్ రావు చెప్తున్నటువంటి పరిస్థితి. రాష్ట్ర అప్పులు ఎంత? 4 లక్షల కోట్ల, 8 లక్షల కోట్ల అన్నది ఒకవైపు చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి. ఇక ఈ 2.5 ఏళ్ల కాలంలో కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చినటువంటి అప్పు ఎంత? 1,77,000 కోట్ల, 1,88,000 కోట్ల, లేదంటే ముఖ్యమంత్రి చెప్పినటువంటి 3 లక్షల పైచిలుకు కోట్ల అన్నది కూడా సస్పెన్స్ కొనసాగుతోంది. ఇట్లా రెండు పార్టీల మధ్య కూడా ఈ అప్పుల పంచాయతీ రాష్ట్ర రాజకీయాలు హీటిని పెంచాయని చెప్పుకోవచ్చు. అప్పుల పంచాయతీ కావచ్చు, మిగతా అంశాలు కావచ్చు, అట్లాంటి గురుకులకు సంబంధించిన స్కామ్ సంబంధించిన అంశాలు కావచ్చు, ఎవరేంటి అన్న దాని మీద అయితే పూర్తిగా రెండు పార్టీల మధ్య వాడివేడిగా మాటల యుద్ధం అయితే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. అయితే వెంకట్, ఇప్పుడు బీఆర్ఎస్ ముఖ్య నాయకులు ఎవరైనా భవన్ లో ఉన్నారా? ఎందుకంటే నిన్న మనం చూసాం ఇదే విధంగా చర్చకు పిలిచిన నేపథ్యంలో కూడా అక్కడ పోలీసుల హడావిడి, అదే విధంగా అరెస్టులు అంతా చూసాం. కాబట్టి ప్రస్తుతం బీఆర్ఎస్ భవన్ వద్ద వాతావరణం ఏ విధంగా ఉంది? ఒకసారి చూసుకోవచ్చు, బీఆర్ఎస్ భవన్ అంతా కూడా చాలా ప్రశాంతంగా ఉంది. ఉదయం వేముల ప్రశాంత్ రెడ్డి కూడా మాట్లాడడం జరిగింది. ఎవరు కూడా జూపల్లికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు అంటూ కూడా, అబద్ధాల మంత్రికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదంటూ కూడా వేముల ప్రశాంత్ రెడ్డి కావచ్చు, మిగతా క్రితమే మాజీ ఎంపీ వినోద్ కూడా మాట్లాడారు. ఎవరికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు అన్నది చాలా స్పష్టంగా నిన్ననే కాంగ్రెస్ విధానాలు ఏంటో, కాంగ్రెస్ మంత్రుల యొక్క విధానాలు ఏంటో నిన్న తేటతెల్లం అయ్యింది అన్నది చాలా స్పష్టంగా నిన్నటువంటి పరిస్థితి. ఇవాళ జూపల్లి కాసేపటి క్రితమే వచ్చినప్పటికీ కూడా చర్చకు రమ్మని చెప్పినప్పటికీ కూడా బీఆర్ఎస్ కూడా ప్రశాంతంగా ఉంది. ఇక్కడ ఎవరు కూడా జూపల్లి కృష్ణారావు దగ్గరకు లేదు అన్నది చాలా స్పష్టంగా నేతలు చెప్తున్న పరిస్థితి. గత రోజుల్లో కావచ్చు, స్కామ్లు కావచ్చు, అనేక అంశాల్లో ఇరు పార్టీల మధ్య సవాలు ప్రతి సవాలు ఉన్నటువంటి విషయంలో స్కామ్ ఇదంతా ఏంటి ప్రజల్లో చర్చ. రైట్, థ్యాంక్ యూ వెంకట్.